సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అని చెప్పేసి ఒక పెళ్లి వ్లాగ్ చేశారనమాట. అది చూసారా లేదా? ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసొచ్చేసేయండి. సో పెళ్లి తర్వాత ఆబ్వియస్లీ రిసెప్షన్ అయితే ఉంటుంది కదా! సో అందుకని చెప్పేసి ఇది రిసెప్షన్‌ది. నేనైతే ఇలా సింపుల్‌గా ఇలా రెడీ అయ్యాను. నా లుక్ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీళ్ళైతే రిసెప్షన్ అవుట్‌డోర్‌లో కండక్ట్ చేసుకున్నారు. అసలే చలికాలం అసలు గజగజ వణికిపోతున్నామనమాట. సో, చాలా చల్లగా అనిపించింది. సో, అవుట్‌డోర్‌లో పెట్టుకున్నారు వీళ్ళు. సో, ఇదొక కన్వెన్షన్ హాల్ అనమాట. హార్మోనీ కన్వెన్షన్ దీని పేరు. సో, ప్లేస్ అయితే చాలా వైడ్‌గా ఉంది. సో, బయటంతా కూడాను ఇట్లా చైర్స్ ఇవన్నీ వేశారు. అండ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో, ఎవరైనా లైక్ ఒక 2, 3 డేస్ అట్లా వచ్చి ఉండాలి అనుకుంటే కూడాను హ్యాపీగా ఉండి రావచ్చనమాట. అండ్ మన బ్రైడ్‌ని చూసేద్దామా ఇప్పుడు? సో, తనైతే ఇట్లా బ్రౌన్ అండ్ గోల్డిష్ కాంబినేషన్‌లో శారీ వేసుకొని ఒక డైమండ్ సెట్ పెట్టుకుందనమాట. సో, తన మేకప్ అంతా కూడాను నీట్‌గా బాగుంది. ఎక్కువగా లేకుండా. ఓహ్! ఆంటీ ఆళ్ళు ఇక్కడికొచ్చారా? మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం ఆంటీ. తెలంగాణలోని రిసెప్షన్స్ చాలా లేట్‌గా స్టార్ట్ చేస్తారంట. ఆ విషయం నాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే మేము వచ్చే టైంకి ఆల్మోస్ట్ 8:30 అయ్యింది. బట్ ఇంకా కూడా రిసెప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో బ్రైడ్ అండ్ గ్రూమ్ స్టేజ్ మీదకి ఎక్కేసరికి ఆల్మోస్ట్ 9:00 అయిందండి. సో ఆ టైంకి అయితే ఆంధ్రాలోనే చక్కగా తినేసి ప్లేట్లు పెట్టేసి హ్యాపీగా వెళ్ళిపోయి పడుకుని పోతారు కూడాను. సో కన్వెన్షన్ హాల్ అయితే చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంది. డీజే పెట్టారు. అండ్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి కలకలలాడిపోతుంది. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా బ్రైడ్ వాళ్ళ మదర్ అన్నమాట. సో వాళ్ళిద్దరికి నేను ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను. వాళ్ళు పెళ్ళైనప్పటి నుండి కూడాను అస్సలు తీరిక లేదు. అస్సలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. తీయు అని అంటే ఇప్పుడు తీశారనమాట. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఫైనలీ బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఫోటోషూట్స్ అన్నీ అయిపోయి 9 o'clockకి స్టేజ్ పైకి ఎక్కారనమాట. ఆబ్వియస్లీ పెళ్ళైన రిసెప్షన్ అయినా బ్రైడ్ అండ్ గ్రూమే హైలైట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఫోటోషూట్స్ తీశారు కదా ఆబ్వియస్లీ. సో బోల్డ్ అని పోజెస్ వచ్చేసి చాలా ఫొటోస్ అయితే తీసేశారు. ఆఫ్టర్ దట్ ఇంకా అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎక్కి దండలు మార్చుకొని అండ్ అప్పుడు అక్షింతలేసి ఆ ఫొటోస్ అన్నీ జరిగాయి. అండ్ అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. సో 9:15 ఆ టైంకి ఇంకా జనాలు కూడా రావడం స్టార్ట్ అయ్యారనమాట అప్పటికి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళ తీసుకున్న కన్వెన్షన్ హాల్ అని వచ్చేసి చాలా దూరం. ఒకటి అదొక నెగటివ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మేము ఎల్బీ నగర్ నుండి ఆ ప్లేస్కి రావడానికి ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ అండి. అలానే చాలా డిస్టెన్స్ నుంచి కూడా వస్తారు అండ్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇది రాంగ్ డెసిషన్ అని నాకైతే అనిపించింది. సో మనకైతే ఎవరు తీసిన వాళ్ళు ఉండరు కదా, మనకి మనమే తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. సో ఎలా ఉంది నా లుక్ అనేది చెప్పండి. పాప అయితే పడుకుని పోయిందనమాట. ఫుల్ మార్నింగ్ నుండి హడావిడిగా ఆడి అలసిపోయింది. సో సరే అని చెప్పేసి ఇంకా పడుకుంది. సో తనని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఫైనలీ స్టేజ్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎక్కేసి దండలు మార్చుకునే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ అవుతుందన్నమాట. నేను మీకు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడండి. సో రైట్ సైడ్ వచ్చేసి బ్రైడ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రూమ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇంకా అలానే బ్రదర్ అనమాట. బ్రదర్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ బాబు. ఆ బాబు అస్సలు ఉండట్లేదు పాపం, వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. వీళ్ళకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకొంచెం టైం పట్టాక వీళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆబ్వియస్లీ ఇంకా ఈ ఫ్యామిలీ షూట్స్ ఇవన్నీ అవుతాయి కదా. పక్కనైతే చక్కగా డీజే కూడా అరేంజ్ చేశారు. సో సాంగ్స్ అవన్నీ ప్లే అవుతున్నాయి. సో నార్మల్ మోడ్లో పెడితే మళ్ళీ కాపీరైట్ అవన్నీ వస్తాయి కదా. సో అందుకని చెప్పేసి నేనే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు. సో చక్కగా వాళ్ళకి ఫేవరెట్ సాంగ్స్ లైక్ బటర్ఫ్లై అని ఇలాంటివి కూడా పెట్టారనమాట. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అమ్మాయి సైడ్ మ్యారేజ్ చేస్తే అబ్బాయి వాళ్ళ సైడ్ రిసెప్షన్ చేస్తారు కదా, మీలో కూడా అంతేనా? సో మా సైడ్ బేసికలీ ఏంటంటే మ్యారేజ్ ఇంకా ఒకటే ప్లేస్లో అయితే కనుక ఇంకా మళ్ళీ సెపరేట్గా రిసెప్షన్ అయితే ఏం పెట్టుకోము. బట్ ఇక్కడ వీళ్ళు హైదరాబాద్లోనే మ్యారేజ్ చేశారు. బట్ అయినా కూడా అక్కడ నుండి మళ్ళీ 18 కిలోమీటర్స్ దూరంలోని రిసార్ట్ లాంటిది తీసుకొని మరీ రిసెప్షన్ చేశారు. మరి తెలంగాణలో అలానే ఉంటుందేమో, నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో ఇంకా
వాళ్ళ ఫ్యామిలీ షూట్స్ అన్నీ అయిపోయినాక ఇంకా వన్ బై వన్ అందరూ కూడా వెళ్ళి అక్షింతలు వేసేసి ఫోటో షూట్స్ అయితే వాళ్ళ మేమొచ్చాము అని వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటున్నారనమాట. మేము కూడా ముందే వెళ్ళిపోయాం కాబట్టి ఫ్యామిలీ షూట్స్ అయిపోయినాక మేము వెళ్ళేసి అక్షింతలు వేసేసి బ్లెస్ చేసేసి మేము ఇంకా వచ్చేసాము. పాప పడుకుంది కదా! సో, పాపనైతే రూమ్‌లో ఉంచాము. సో, అమ్మ పాప దగ్గర ఉంది. సో, మేము ఫాస్ట్‌గా డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని మేము పాప దగ్గరికెళ్తే అమ్మ వచ్చేసి డిన్నర్ చేస్తది అని చెప్పేసి ఇంక మేము ఫాస్ట్‌గా డిన్నర్ అయితే చేసేసాము. ఆబ్వియస్లీ రిసెప్షన్ అంటేనే నాన్ వెజ్ పెడతారు కదా! సో, అందుకని చెప్పేసి ఎక్కువ ఐటెమ్స్ లేకుండా వెరీ బేసిక్ 5 ఐటెమ్స్‌తోని క్లోజ్ చేసేసారు. నాన్ వెజ్‌లోని రోటీ, 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్, ఇంకా మటన్ బిర్యానీతో క్లోజ్ చేసేసారు. ఇంకా వెజ్ వాళ్ళకి నార్మల్ అన్నం, పప్పు, పులావ్, పనీర్ కర్రీ ఆర్ బ్రింజాల్ కర్రీలో ఏదో ఒక కర్రీ నాకు గుర్తులేదు. అండ్ ఐస్ క్రీమ్ ఇంకా విత్ సమ్ గులాబ్ జామున్. సో, దట్స్ ఇట్ ఫర్ డిన్నర్ అన్నమాట. సో, చక్కగా తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ అయిపోయాము. సో, రిటర్న్ అయ్యి ఇంటికి చేరేసరికి ఆల్మోస్ట్ 1:00 అయిందండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.